హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హోమ్ టౌన్ ఫ్లేవర్స్. ఈరోజు నేను దొండకాయ కర్రీ చేసి చూపించబోతున్నాను. సో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో, తయారీ విధానం ఏంటో నేను ఇప్పుడు చూపిస్తాను. సో ఫస్ట్ ఇక్కడ నేను ఆల్రెడీ దొండకాయలను నీట్గా కడిగేసి కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే దానికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఉల్లిగడ్డలు, నేను ఇక్కడ 3 మీడియం సైజ్డ్ ఆనియన్స్ తీసి కడిగేసి సన్నగా తరిగి పెట్టుకున్నాను. కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా టొమాటోస్, 5 చిన్న సైజ్డ్ టొమాటోస్ తీసుకున్నానండి. అండ్ తర్వాత వచ్చేసి ఇది మెంతి కూర, మీ దగ్గర ఉంటే వేయండి, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. తర్వాత తగినంత ఆయిల్, ఉప్పు, కారం, జింజర్ గార్లిక్ పేస్ట్. సో ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాము. నేను ఇది కుక్కర్లో చేయబోతున్నాను. త్వరగా కావాలంటే కుక్కర్లో చేయాలి, లేదంటే వేరే ఏదైనా గిన్నెలో కూడా చేసుకోవచ్చు. సో ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని దానికి తగినంత ఆయిల్ వేసుకొని ఆల్రెడీ సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆయిల్లో వేసేసి ఫ్రై చేయాలండి. చూసారు కదా, ఆయిల్లో ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తాను. జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ పసుపు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న మేతి కూర ఇందులో వేయాలి. ఒకవేళ మీ దగ్గర మెంతం కూర లేకపోతే కసూరి మేతి అయినా వేయొచ్చు. రెండు అవైలబుల్గా లేకపోతే దాన్ని స్కిప్ చేయొచ్చు. ఇక ఇప్పుడు దీంట్లోకి దొండకాయలు వేసేసుకున్నాను. ఇవి బాగా నూనెలో ఫ్రై అవ్వాలి, అంటే కొద్దిసేపు ఆయిల్లో అలా మగ్గనివ్వాలి. ఈ దొండకాయలు అన్నిటినీ కూడా ఒకసారి కలిపేసుకుందాం. చూసారు కదా, దొండకాయ ముక్కల్ని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలి. చూసారు కదండి, 2 మినిట్స్ ఇలా ఆయిల్లో మగ్గనిచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి టొమాటోస్ వేసుకోవాలి. టొమాటోస్ వేసుకున్నాక నేను 3 టీ స్పూన్స్ ఉప్పు, అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. ఇవన్నీ బాగా కలిపేసుకున్నాం ఒకసారి. నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా కొత్తిమీర అండ్ కొంచెం వాటర్ వేసుకుంటాను. సో ఇందులోకి వాటర్ అండ్ కొత్తిమీర ఆల్రెడీ నేను యాడ్ చేసుకొని కలిపేసుకుంటాను. తర్వాత ఇంకా ఇది 3 విజిల్స్ వచ్చే వరకు పెట్టాలి. చూసారు కదా, ఇంకా నేను మూత పెట్టేసుకున్నాను. 3 విజిల్స్ వరకు రానిచ్చి తర్వాత మూత ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. సో దొండకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. నేను మూత తీసి చూపిస్తున్నాను. 3 విజిల్స్ తర్వాత ఇలా వచ్చిందనమాట. సో ఒకసారి కలిపేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. సో చూసారు కదండి, దొండకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. నేను సర్వింగ్ బౌల్లోకి కూడా తీసేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ దిస్ వీడియో.